హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ సంయుక్త 2020 ఛానల్ అండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను కరివేపాకు పొడి తయారు చేయబోతున్నాను. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది. ఓకే, మరి నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను. రండి మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి కరివేపాకు పొడికి కావలసిన పదార్థాలండి. ఒక 2 కప్పుల కరివేపాకు తీసుకున్నాను. నేను నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాను. అలాగే కొద్దిగంత చింతపండు, అలాగే కొద్దిగంత మెంతులు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, కొద్దిగంత ధనియాలు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఉప్పు, నూనె. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కాస్త ఆయిల్ వేడెక్కనివ్వండి. ముందుగా వచ్చేసి మినపప్పు వేసుకోండి. అలాగే శనగపప్పు, ధనియాలు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, మినపప్పు తీసుకుంటే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర, అలాగే కొద్దిగంత మెంతులు. ఎక్కువ వేసుకోకూడదు, చేదు అవుతుంది. కొద్దిగంత మెంతులు. ఇప్పుడు ఇదంతా దీంట్లో నూనెలో ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. కారానికి సరిపడినంత వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు కరివేపాకు 2 కప్పుల కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, కాసేపు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కాసేపు చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. పెట్టు ఫ్రెండ్స్, ఇది చల్లారేలోపు ఇప్పుడు మనం ఈ ఎల్లిపాయలు ఉన్నాయి కదా, పొట్టు తీసుకోకుండా అలాగే మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎల్లిపాయలను ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నది ఒక గిన్నెలో తీసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే అందులో చింతపండు కూడా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకున్నాం కదా మనము, ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పొడి చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, ఒక్కసారి తిప్పేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి రెడీ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను కరివేపాకు పొడి ఏ విధంగా తయారు చేశాను. ఇది మనం రోజు తీసుకునే ఫుడ్ లో 1 చెంచా వేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోస్ తో నేను మీ ముందు ఉంటాను. మా ఛానల్ ని ఎవరైనా మీలో కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొకసారి చెప్తున్నాను, శ్రీకాంత్ సంయుక్త 2020 ఛానల్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.